కంటోన్మెంట్ ఎమ్మెల్యే దుర్మరణం. పటాన్చెరు ఓఆర్ఆర్ దగ్గర దుర్ఘటన. రోడ్డు ప్రమాదంలో స్పాట్ డెడ్. ఎమ్మెల్యేగా గెలిచాక వరుస రోడ్డు ప్రమాదాల్లో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య అనితారెడ్డి రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. హైదరాబాద్ ఓఆర్ఆర్పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. కారు అతివేగంగా డివైడర్ను ఢీకొట్టడంతో లాస్య అనిత అక్కడికక్కడే మృతి చెందారు. ఆమె డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. ఎమ్మెల్యే లాస్య అనిత మరణంతో తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది. శుక్రవారం ఉదయం పటాన్చెరు ఓఆర్ఆర్ వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. డ్రైవర్ నిద్రమత్తులో ఉండడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తుంది. వాహనం అతివేగం ప్రమాదానికి కారణాలై ఉంటాయని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ముందు వెళుతున్న వాహనాన్ని తప్పించే క్రమంలో సడన్ బ్రేక్ వేయడంతో కారు అదుపు తప్పి రైలింగ్ను బలంగా ఢీకొట్టడంతో ప్రమాదంలో జరిగిందని భావిస్తున్నారు. ఆ సమయంలో లాస్య సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం దెబ్బతింది. లాస్య నందిత మృతదేహాన్ని పటాన్చెరు అమేద ఆసుపత్రికి తరలించారు. లాస్య నందిత ఎవరో కాదు, కంటోన్మెంట్ మాజీ ఎమ్మెల్యే సాయన్న కూతురు. సాయన్న గీతలకు లాస్య నందిత జన్మించారు. ఆమెకు ఇద్దరు సోదరీమణులు నమ్రత, నివేదిత. లాస్య కంప్యూటర్ సైన్స్లో బీటెక్ చేశారు. లాస్య నందిత గతంలో కవాడిగూడ కార్పొరేటర్గా పనిచేశారు. సాయన్న 2023 ఫిబ్రవరి 16న ఆయన కిడ్నీ, గుండె సంబంధిత అనారోగ్య సమస్యలతో గత ఏడాది ఫిబ్రవరి 19న మృతి చెందారు. దీంతో లాస్యకు బీఆర్ఎస్ సీటు ఇవ్వగా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గణేష్పై 17,000 ఓట్లకు పైగా ఆధిక్యంతో లాస్య గెలిచారు. ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి లాస్య అడుగడుగునా ప్రమాదాలు సంభవిస్తున్నాయి. మొదటగా ఒక ఫంక్షన్కు వెళ్ళి లాస్య లిఫ్ట్లో చిక్కుకుంది. తర్వాత ఫిబ్రవరి 13న కేసీఆర్ నల్గొండ సభకు వెళ్ళొస్తున్న క్రమంలో ఆమెకు కారు యాక్సిడెంట్ అయ్యింది. మూడోసారి ఈరోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె బయటపడలేకపోయింది. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య కుటుంబాన్ని గత ఏడాది కాలంగా మృత్యువు వెంటాడుతూ ఉంది. తండ్రి మరణించిన ఆ ఏడాదికే లాస్య కూడా చనిపోయారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జి సాయన్న సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన రాజకీయ ప్రస్థానాన్ని టీడీపీ నుంచి ప్రారంభించారు. 5 సార్లు ఎమ్మెల్యేగా కంటోన్మెంట్ నుంచి గెలిచారు. ఎమ్మెల్యే లాస్య అనిత మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నేతలు సంతాపం వ్యక్తం చేశారు. లాస్య అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. లాస్య తండ్రి సాయన్నతో తనకు సన్నిహిత సంబంధం ఉన్నాయని గుర్తు చేసుకున్నారు. నందిత మృతి అత్యంత విచారకరమని, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు. మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. అతి చిన్న వయసులో ఎమ్మెల్యేగా ప్రజల మన్ననలు పొంది లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందడం ఎంతో బాధాకరమన్నారు. కష్టకాలంలో వారి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, జూపల్లి సంతాపం తెలిపారు. చిన్న వయసులో లాస్య నందిత అకాల మరణం బాధాకరమన్న బట్టి లాస్య కుటుంబీకులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఎమ్మెల్యే ఆకస్మిక మరణం అత్యంత విషాదకరమని మంత్రి జూపల్లి విచారం వ్యక్తం చేశారు. లాస్య కుటుంబ సభ్యులకు శ్రీధర్ బాబు ప్రగాఢ సానుభూతి తెలిపారు. లాస్య నందిత అకాల మరణం పట్ల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంతాపం తెలిపారు. లాస్య నందిత అకాల మరణం తీవ్ర విచారకరమన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు కేంద్ర మంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కవిత ట్విట్టర్ వేదికగా స్పందించారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే సోదరి లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించడం దిగ్భ్రాంతిని గురి చేసింది. చిన్న వయసులో ఎమ్మెల్యేగా ఎన్నికై తండ్రి దివంగత సాయన్న బాటలో ప్రజాసేవకు అంకితమైన లాస్య అకాల మరణం అత్యంత బాధాకరం. లాస్య నందిత పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి అని ట్వీట్ చేశారు. చిన్న వయసులో ఎమ్మెల్యేగా ఎన్నికైన లాస్య తండ్రి సాయన్న ఆశయాలను ముందుకు తీసుకుపోతుందనుకుంటే అకాల మృత్యువు మాటువేసి కాటువేస్తుంది. లాస్య మరణంతో అభిమానులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.